అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తరుణి. శ్రీమతి కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో తరుణి పత్రిక నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరుణి పత్రికకు అనుబంధంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేసి మేటి బహుముఖ ప్రజ్ఞాశాలులైన మేటి మహిళా రత్నాలను రేపటి తరుణులకు పరిచయం చేసి ప్రేరణ కల్పించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నీహారిణిని అభినందిస్తూ వారి పత్రికకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాళ మనం ఒక విశిష్టమైన మహిళా రత్నాన్ని కలుసుకోబోతున్నాము. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి నెల్లుట్ల ఆండాళ్ ఇంట్లో ఉన్న మనము ఒక కొద్ది నిమిషాలలో మనం వారిని కలుసుకోబోతున్నాము. చిత్రలేఖనము, సంగీతము, వీణ, ఇతర హస్తకళలలో ప్రజ్ఞాశాలి అయిన శ్రీమతి ఆండాళ్ గారింటికి మనం ఇచ్చేసాము. శుభాకాంక్షలు. సంగీతం, సాహిత్యం రెండు సనాతన శాస్త్రగనిలో రెండు దివ్య రత్నాలు. సాహిత్యం భావ ప్రధానం, అందుచేత ఆ భావం మనసు గ్రహించి అర్థం చేసుకుంటేనే కానీ ఆనందించం. సాహిత్యం కొంచెం క్లిష్టతరమైన సాధించి ఆనందించగలుగుతాం. సంప్రదాయ సంగీతం కూడా కొంచెం శ్రమిస్తేనే దానిలోని భావం మనం గ్రహించి దాని ద్వారా ఆనందించగలుగుతాం. అయితే ఈ సంగీతానికి సాహిత్యం తోడుగా ఉండడం వల్ల సులువుగానే ఆనందించే అవకాశం ఎక్కువ. ఈ శాస్త్రీయ సంగీతంలో వేద శాస్త్రార్థాలు తెలుపుతుంది ఈ సంగీతం, కాబట్టి అర్థ ప్రధానం అవుతుంది. అలా అయితే అవే చదువుకోవచ్చు కదా అని ఎవరైనా అనుకునే ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మనకు ఏదైనా సుస్థి జరిగితే, అనారోగ్యం కలిగితే మందు వేసుకుంటే తగ్గుతుంది అని తెలుసు. అలా అని చేదు మందులు ఇష్టపడం కదా. ఒకవేళ ఆయుర్వేద మందు చేదుగానే ఉందనుకోండి, దాన్ని మనము తేనె ద్వారాను తీసుకొని వ్యాధి నయం చేసుకుంటాం. అలాగే అందరూ వేదాలు శాస్త్రాలు చదవలేరు. ఆ వేద శాస్త్రార్థాలున్న సంగీతం ద్వారా మనం వాటిని తెలుసుకొని మనం ఎవరైతే మోక్షగాములు సంగీతం కోసం సాధన చేస్తారో ఆ సంగీతం ద్వారా మోక్షం సాధించటందుకు ఇది ఒక సులువైన పద్ధతి. అది కాక తొలి మెట్టు కూడా సంగీతం. అటువంటి సంగీతానికి అంటే ఆ సంగీతాన్ని అర్థం చేసుకొని సాధన చేసిన వాళ్ళు భవబంధ ముక్తులు అవుతారు అని చెప్పని వాగ్గేయకారులు, మన పురాణ మునులు, ఋషులు చెప్పిన విషయమే. ఇలా పురాణ విశేషాలే కాకుండా శాస్త్ర విశేషాలే కాకుండా ఇవన్నీ కూడా సంగీతం ద్వారా విని ఆనందిస్తాం. ఈ కోవకే వాయిద్యాలు కూడా వస్తాయి. అందులో మొట్టమొదటి కోవకు చెందింది వీణా వాదన. ఈనాటి మన అతిథి శ్రీమతి నెల్లుట్ల ఆండాళ్ గారు వీణావాదకులు, శాస్త్రీయ సంగీత గాయనిమణి, చిత్రలేఖనం మొదలైన ఎన్నో విద్యలలో ఆరుతేరిన మేటి మహిళారత్నం. వారి ముఖత వారి సంగీత విద్యా రంగాల హస్తకళల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మీ నేపథ్యం, మీ విద్యా విశేషాలు మా తరుణి ప్రేక్షకులకు చెప్పండి. నేను పుట్టింది సూర్యాపేట దగ్గర ఓహోడు గ్రామంలో, అమ్మమ్మ గారి ఊళ్ళో. సో ఆ తర్వాత నేను మా విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే. ఏదో ప్రైమరీ వరకు నేను సూర్యాపేటలో చెప్తున్నాను. ఆ తర్వాత అంతా హైదరాబాద్లోనే ఎడ్యుకేషన్ అంతా అయింది. అయితే నాకు కొంచెం త్వరగా మ్యారేజ్ త్వరగా అవ్వడంతో నాది ఇంటర్మీడియట్లోనే. సో ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ అదంతా నేను ప్రైవేట్గానే చేయడం జరిగింది. తర్వాత కొంచెం పిల్లలు పెద్దగా అయ్యాక బిఏ చేశాను. ఆ తర్వాత పిల్లలు ఇంజనీరింగ్కి వచ్చాక మ్యూజిక్లో ఎంఏ చేశాను. సో ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే చేశాను. ఇక్కడ
ఎంఏ చేసింది మాత్రం పద్మావతి యూనివర్సిటీ నుంచి చేశాను. ఇదండి అంటే నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. సంగీతం నేర్చుకోవాలనే అభిలాష మీకు ఎప్పుడు ఏర్పడింది? దానికి మీ కృషి ఎలా కొనసాగింది? నిజానికి చెప్పాలంటే వెనకటి రోజులలో మనకు ఒక రేడియో ఒకటే మాధ్యమంగా ఉండేది. సో ఏమయ్యేదంటే ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పటికీ రేడియో వినిపిస్తూనే ఉండేది. అయితే చిన్నతనంలో మామూలుగా ఎప్పుడు రేడియో వింటుంటే నాకు అనిపించాలంటే సంగీతం వస్తుండేది మధ్య మధ్య. వార్తలకు ముందు, తర్వాత 8:30కు సంగీతం వస్తుండేది పొద్దున ఉదయం, ఆ తర్వాత మధ్యాహ్నం వస్తుండేది, మళ్ళీ రాత్రికి. ఇలా సంగీతం వింటున్నప్పుడల్లా వాళ్ళు ఎందుకు ఆలాపన అని కూడా తెలియదు అసలు నిజానికి చెప్పాలంటే. నాకు ఆ సంగీతంలో మాధుర్యాన్ని విని ఆనందించడం ఒకటే నాకు బాగా తెలిసేది. కానీ ఒక ప్రశ్న ఎప్పుడు నా మనసులో ఉండేది, వీళ్ళు ఆలాపన ఎందుకు వేస్తారు అంటే, ఇప్పుడు ఆలాపన అంటున్నాను, లేకుంటే వాళ్ళు ఆకారంగా ఇస్తుంటారు కదా, ఎందుకు అంటుంటారు, ఎందుకు అది ఏదైనా అది నేర్చుకోవాలి అనేది చిన్నప్పటి నుంచి ఉండేది. అలాగే చిన్నప్పుడు ఎవరు ఏది పాడితే అది పాడడం, తర్వాత లైవ్ మ్యూజిక్ మాత్రం పాడుతుండేదాన్ని నేను. సో అంటే బాలసరస్వతి గారి, తర్వాత రేడియోలో చిత్తరంజన్ గారు నేర్పించిన అవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకొని పాడేయడం, స్కూల్లో కూడా దేశభక్తి గీతాలు పాడడం, అలా అన్ని ప్రైజులు రావడం అలాంటివన్నీ జరుగుతుండేది. సో ఆ విధంగా తర్వాత నేను దీన్ని చిన్నప్పుడు నాకు 1-2 సందర్భాల్లో అంటే మా ఊళ్ళో నా అమ్మ జాయిన్ చేశారు, ఇక్కడ ఎవరు సంగీతం నేర్పుతారట వోకల్ అని. కానీ వోకల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు నాకు. ఆయన హార్మోనియం నేర్పిస్తాము అని ఎక్కువ అన్నారు, కానీ నాకు వోకల్ మీద అంతగా హార్మోనియం వాయించడం అది ఉంది. ఎందుకు వీణ నేర్చుకోవాలనేది చిన్నప్పటి నుంచి అది మనసులో ఎప్పుడు పడిందో, కానీ నాకు వీణ మీదనే ఎక్కువ ఇది ఉండే, మక్కువ ఉండేది. సో అయితే నాకు చిన్నప్పుడు ఆ వీణ నేర్చుకునే అవకాశం నాకు దొరకలేదు. నా పెళ్ళి అయ్యాక పెద్ద బాబు పుట్టాక నాకు ఇందిరా రామకృష్ణ గారని వనస్థలిపురంలో ఒక గురువు గారు దొరికారు. ఆవిడ నాకు ఓనమాలు నేర్పారు అనుకోండి సంగీతంలో. అంటే ఆవిడ దగ్గర నేను దాదాపుగా వర్ణాల వరకు ఒక 5-6 వర్ణాలు అలా నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ మా వారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ట్రాన్స్ఫర్స్ మాకు ఎవ్రీ 3 years ట్రాన్స్ఫర్స్ ఉండేది. సో అక్కడి నుంచి నేను మళ్ళీ ఆ విద్యను అక్కడనే ఆపేయాల్సి వచ్చింది, మాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన చోట నాకు కర్ణాటక మ్యూజిక్ గురువు గారు ఎక్కడ దొరకలేదు. మళ్ళీ నాకు ఒక 10-15 ఏళ్ళు అలా గ్యాప్ వచ్చేసి 10 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. కానీ ఏంటంటే నేర్చుకున్నదాన్ని నేను సాధన చేస్తుండేదాన్ని. అలా మళ్ళీ తర్వాత నాకు ఇక్కడ విద్యానగర్కి వచ్చాక పిల్లలు చదువులకని మళ్ళీ మేము కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ హైదరాబాదే కావాలని హైదరాబాద్ వచ్చాము 10 ఏళ్ళ తర్వాత. వచ్చినప్పుడు నాకు బండి శ్యామల గారును సుబ్బలక్ష్మి గారు అని వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళు కనిపించారు అన్నట్టు. అంటే వాళ్ళు పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళు వీణ స్పెషల్గా వాళ్ళిద్దరు కూడా వీణ విద్వాంసులు, ఏ టాప్ గ్రేడ్ ఆర్టిస్టులు. వాళ్ళ దగ్గర ఇంకా నేను సంగీతం మళ్ళీ ప్రారంభించాను అన్నట్టు. అయితే అంతకుముందు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇలాగే ఎక్కడైనా మేము వెళ్తున్నప్పుడు అండమాన్లో కానీ బెల్గాన్లో కానీ ఇలాగే ఏదన్నా చిన్న ప్రోగ్రామ్స్ నాకు వచ్చినంత వరకు నేను కచేరీ చేస్తూ ఉండేదాన్ని. అలాగే అండమాన్లో మాకు ఆల్ ఇండియా రేడియోలో కూడా అవకాశం వచ్చింది ఇలాగే కదంబ కార్యక్రమాలు చేయడం. అలాంటప్పుడు నాకు వచ్చిన కీర్తనలు మిగతా వాళ్ళకి చిన్న కీర్తనలు నేర్పించడం, అలా కదంబ కార్యక్రమాలు చేయడం. అలా 2 అవకాశాలు, ఒకటి మనం శివరాత్రికి వచ్చింది, ఒకసారి శ్రీరామనవమికి కూడా అలా ఆల్ ఇండియా రేడియోలో పాడడం, వాయించడం కూడా చిన్న వాయించడం, ఒక వాతాపు వాయించానప్పుడు అంటే అదొక్కటే వచ్చు అప్పుడు నాకు. సో అది వాయించాను. తర్వాత కీర్తనలు మాత్రం చిన్న రామదాస్ కీర్తనలు అలాంటివన్నీ అందరికీ నేర్పించేదాన్ని. నేను కూడా వాటితో పాటు కలిసి ఆ ప్రోగ్రాంలో అలా మేము కచేరీ అక్కడ ప్రోగ్రామ్ చేశాను, కదంబ కార్యక్రమాలు చేశాను. అంటే అది స్పెసిఫిక్గా ఇది వీణ కచేరీ కాదు, సంగీత కచేరీ కూడా కాదు. ఏంటంటే దాంట్లో కదంబ కార్యక్రమాలు అంటే మీకు ఐడియానే ఉంటుంది, దాంట్లో మధ్యలో సాహిత్యం ఉంటుంది, దేని గురించో చెప్పడం ఉంటుంది. ఇప్పుడు రామనవమి అంటే రాముల వారి గురించి చెప్పడం ఉంటుంది, మధ్యలో ఒక కీర్తన, ఇది అదిగో భద్రాద్రి అలా, తర్వాత రాముడు గ్రహించినాడు అని ఇలాంటివన్నీ పాడి అందరం అలా చేసామన్నారు. ఆ తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చాక మళ్ళీ ప్రారంభించాను. ఆ తర్వాత వారి ప్రోత్సాహంతో నేను ఎంఏ కూడా చేశాను దీంట్లో. ఇప్పటికీ ఇంకా నేను
విద్యార్థినే. మీరు ఏదో ఇంట్రొడక్షన్లో చెప్పారు సంగీత విద్వాంసులని. కాదండి, నేను మామూలు ఇంకా విద్యార్థినే, ఇంకా నేర్చుకుంటూనే. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకుల కోసం ఒక కీర్తన పాడి వినిపించండి. తప్పకుండా. శ్రీమంగళాయన శ్రీమంగళాయన శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణం. శ్రీమంగళాయన శ్రీమంగళాయన శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణం. కమల సఖీ ముఖ కమల కమల హిత కమల ప్రియ కమలేక్షణ. కమల సఖీ ముఖ కమల కమల హిత కమల ప్రియ కమలేక్షణ. కమలాసన హిత గరుడ గమన శ్రీ కమల నాభని పద కమల మే శరణం. శ్రీమంగళాయన శ్రీమంగళాయన శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణం. పరమయోగి జన పగతేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమయోగి జన పగతేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమయోగి జన పగతేయ శ్రీ పరమ పురుష పరాత్పర. పరమాత్మ పరమాణు రూప శ్రీ తిరువేంకటగిరి దేవ శరణు. శ్రీమన్నారాయణ శ్రీమంగళాయన శ్రీమన్నారాయణని శ్రీపాదమే శరణు. మీకు హస్తకళల గురించి ఎప్పుడు ఆసక్తి కలిగింది? వాటి పట్ల మీరు మీ కృషి ఎటువంటిది మీకు మాకు ప్రేక్షకులు చెప్పండి. తప్పకుండా అండి. అంటే మామూలుగా అదే మా వారికి అంత ట్రాన్స్ఫరబుల్ జాబ్ అని చెప్పాను కదా. అయితే మొదటి నుంచి సంగీతం మీద ఎక్కువ మక్కువ ఉండేది. కానీ ఏంటంటే నాకు సరి అయిన గురువు మధ్యలో నాకు వివిధ ప్రాంతాలలో దొరకకపోవడంతో చిన్నప్పటి నుంచి వీటి మీద కూడా బాగా, హ్యాండ్ క్రాఫ్ట్స్ మీద కూడా బాగా నాకు ఆసక్తి ఉండేది. ఎవరైనా ఏదైనా కుట్టడం చూస్తే అది కుట్టడం, అల్లికలు కూడా అలాగే అల్లడం, తర్వాత ఏదైనా పెయింటింగ్. అన్నయ్య కూడా మంచి ఆర్టిస్ట్. అన్నయ్య ఏదైనా పెయింటింగ్ చేస్తున్నా నాకు కూడా చేయాలన్న ఉత్సాహం అలా కలిగి చేస్తూ ఉండేదాన్ని. ఈవెన్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ, తర్వాత కొన్ని పెయింటింగ్స్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అలాంటి పెయింటింగ్స్, తర్వాత ఎంబ్రాయిడరీ చేయడం, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, తర్వాత హ్యాండ్ పెయింటింగ్ కూడా చేసేదాన్ని, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఇలాంటివన్నీ చేస్తుండేదాన్ని. ఎందుకంటే మధ్యలో మాకు సంగీతానికి నాకు ఎక్కువ ఇది దొరికినప్పుడు పిల్లల స్కూల్కి వెళ్ళినట్టు ఇలాంటివన్నీ చేస్తూ స్వెటర్లు అల్లడం, క్రోషియా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక్కొక్క పెయింటింగ్ మీకు చూపిస్తుంటాను. ఫస్ట్ ఇది నిప్ పెయింటింగ్ అండి. చాలా బాగుంది. ఇది ఫస్ట్ మామూలుగా ఒక ఇది అంటారు వెల్వెట్ క్లాత్ మీద ట్రేస్ చేసేసుకొని, ఆ తర్వాత ఇవన్నీ ఆయిల్ పెయింటింగ్స్. ఇది ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింట్స్ తోటి మనం ఒక ఏదైనా ఫ్లవర్, ఇలా ఫ్లవర్ వాస్ తీసుకున్నాను నేను. తీసుకుని దాని మీద మొదలు మనం ఏ కలర్ చేయాలనుకుంటే ఆ కలర్ తోటి ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిప్ ఉంటుంది కదా, ఏది మన పెన్ నిప్ ఉంటుంది, ఇంక్ పెన్. అది ఇంక్ లేకుండా ఆ నిప్ ఒక్కటి తీసుకొని మనం, అంటే దీన్ని నిప్ పెయింటింగ్ ఎందుకు వచ్చిందంటే నిప్ తోటి మనం స్ట్రోక్స్ ఇస్తా ఉన్నాం. సో ఇలా మామూలుగా మనం ఇలా మొదలు వైట్ వేసుకున్నాను, ఆ తర్వాత పింక్ చేసుకొని ఆ నిప్ తోటి మీరు స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు షేడ్స్ వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ లీవ్స్ కూడా అలాగే ఇచ్చాను.
ఫ్లవర్స్ కూడా మధ్యలో వైట్ వేసుకున్నాను, తర్వాత పింక్ వేసుకుని ఆ షేడ్స్ ఎలా తేవాలంటే నిప్పుతోటి చేయడం అన్నట్టు. సో ఇది ఆ తర్వాత డబుల్ ఫ్రేమ్ చేయాలి, దీనికి డబుల్ ఫ్రేమ్ చేయించాను. సో స్వీట్ హోమ్ అని నేను సొంతంగా రాసి చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది పెయింటింగ్ గురించి. ఈ పెయింటింగ్ గురించి వివరించండి. ఇది ఎంగ్రేవింగ్ అండి, ఎంగ్రేవింగ్ పెయింటింగ్ అంటారు. ఇది ఏంటంటే ఇది ఒక పూలు ఉంటుంది, అంటే ఒక పిడి ఉండి దానికి ఒక ఇది మన దెబ్బడం లాగా ఉంటుంది. ఇదేమో అల్యూమినియం షీట్, కొంచెం మందం షీట్ ఉంటుంది. ఆ షీట్ మీద ఫస్ట్ మనం ట్రేస్ చేసుకోవాలి, కార్బన్ తోటి ఏ ఫిగర్ చేసుకుంటాము అది ట్రేస్ చేసుకోవాలి. చేసుకొని ఆ తర్వాత ఆ టూల్ తోటి గ్రేవింగ్ చేయాలన్నట్టు, మనం తొలవడం అన్నట్టు. ఇది ఇలా ఉంటుంది అనుకోండి, ఇక్కడ ఈ దగ్గర నుంచి చూస్తే మీకు తెలుస్తుంది. అంటే మొత్తం ఆ నీళ్ళు పెట్టి ఇలా 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 అంటూ ఉంటే మొత్తం మనకి ఈ డిజైన్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. ఇదంతా ఒక డిజైన్ లాగా వచ్చింది చూడండి, అలా తొలవడం అన్నట్టు. మొత్తం షీట్ అంతా అలా మొత్తం ఫిగర్ చేసేసుకోవాలి మనం, ఎక్కడెక్కడ ఏం చేయాలి. ఆ తర్వాత నేను కొంచెం హైలైట్ చేసేందుకు కొంచెం వస్త్రానికి దానికి నేను కలరింగ్ చేశాను. మామూలుగా అయితే మీరు వెనకటి కొన్ని కొన్ని ఫిగర్స్కి ఎలా అంటే దేవుడి బొమ్మలన్నీ ఎంగ్రేవింగ్ తోటే ఉండేవి. ఇదే మన అమ్మవార్లవి, ఎస్పెషల్లీ అమ్మవార్లవి, తర్వాత స్వామివారి వారి కూడా ఇక్కడ మీకు చూస్తే ఎక్కువ తెలుస్తుంది ఎంగ్రేవింగ్ వర్క్ అంతా ఇలా అంటే మొత్తం సన్నగా డిజైన్గా ఉంది చూడండి. అలా చేయాలి అంటే ఇది కొంచెం కష్టమైంది, ఎందుకంటే చేతులు కూడా నొప్పులు పుడతాయి బాగా. అది అయితే ఇంకోటి జారిపోతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం వేరే షీట్ మీద మీరు ప్రాక్టీస్ చేసి అలా చేసి తర్వాత మనం ఏం చేసుకుంటామో దాని మీద చేసుకోవాలి, లేకుంటే మొత్తం గీతలు పడిపోయే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో అది అంటే ఆ టెక్నిక్ ఉంటుంది దానికి, ఇలా పెట్టి అలా చేస్తూ 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 వెళ్ళాలి. ఆ తర్వాత నేను కొంచెం హైలైట్ అయ్యేందుకు బ్యాక్గ్రౌండ్ అయితే డెఫినెట్గా అది బ్లాకే వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వస్త్రానికి కలర్ రెడ్ కలర్ వేసాను. చాలా ఈ పెయింటింగ్ కూడా మీరే చేశారా? అవునండి, ఇది కూడా మీరే చేశాను. ఇది చేసి ఒక 10 years అవుతుంది. ఇప్పుడు ఆ రెండు మొదలు నిప్ పెయింటింగ్ ఒక 30 years అయింది, అలాగే ఎంగ్రేవింగ్ కూడా ఒక 35 years అయింది కదా. ఇది మాత్రం ఒక 10-12 years కింద చేశాను. ఇది కూడా నేర్చుకోవాలన్న ఆసక్తితోటి. అయితే ఇది తంజావూరు పెయింటింగ్ అండి. ఇది కూడా ఎలా అంటే మనం మామూలుగా ట్రేస్ చేసుకుంటాము, ఏది ఏ బొమ్మ కావాలంటే అది చేసుకున్నాక దీనికి వర్క్ మాత్రం చాలా ఉంటుంది. ఇదేదో 2-3 రోజులల్లో అయ్యే పని కాదు. ఈ తంజావూరు పెయింటింగ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఉంటుంది అన్నట్టు. ఇది ఫస్ట్ ప్లాస్టర్ ప్యారిస్ దాంట్లో కొంచెం అది పిరికాలు కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకొని ఎక్కడెక్కడ మనకి గిన్నెలు ఇది ఉంది చూడండి, గిన్నె ఉంది, ఇక్కడ కుండ ఉంది, తర్వాత ఆర్చ్ అంతా ఉంది. అలాంటి ప్లేస్లలో మనం అవన్నీ ఒక డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ కూడా అలా పెట్టేసుకొని అది పోసేసుకుంటాం అన్నట్టు. చేసుకున్నాక తర్వాత దాంట్లో ఈ స్టోన్స్ ఉంటాయి కదా, స్టోన్స్ అతికించేస్తాం. కుందన్స్ ఇవన్నీ ఒరిజినల్ కుందన్స్. దీంట్లో వాడేదంతా కూడా ఇదంతా కూడా గోల్డ్ షీట్ అండి, అంటే పల్చగా ఉంటుంది. మనకు స్వీట్లలో అది కలుపుతారు, సిల్వర్ది పేపర్ ఇస్తారు, అలాగే గోల్డ్ పేపర్ దొరుకుతుంది మనకి. సో అది అదంతా తర్వాత అతికించడం లేదు. మొదలు మాత్రం ఈ దీంట్లో అంతా మేము ఎంబోజింగ్ అంతా నేను చెప్పాను కదా దాంతో చేసుకుంటాం. ఆ తర్వాత స్టోన్స్ అతికించేస్తాం. అతికించేసి మొత్తం అయిపోయాక ఆ తర్వాత స్టోన్స్ తీయడం అన్నది ఒకటి, మళ్ళీ ఒక చిన్న ఆర్ట్ అది. ఏదో అలా తీయదు, చిన్న ఏదన్నా పిన్ లాంటివి తీసుకొని ఒక్కొక్క స్టోన్ని మేము ఓపెన్ చేసేసుకున్నాం. చేసుకున్నాక ఆ తర్వాత కలరింగ్ మొదలు కలరింగ్ కాదు, ఇవన్నీ చేసేసుకున్నాక ఆ గోల్డ్ అంతా అతికించేస్తాం. అతికించాక ఆ తర్వాత కలరింగ్ చేయడం మామూలుగా ఆయిల్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్ చేసేసి ఆ తర్వాత ఇంకా మనకి ఎక్కడెక్కడ హైలైట్ చేయాలంటే ఆ తెల్లగా ఉన్నాయి తెల్లవన్నీ అవన్నీ ఒకటి లిక్విడ్ లాగా దొరుకుతుంది మనకి, అది ఫెవికాల్ లాగా ఉంటుంది కదా, దాంతో చుక్కలు పెడతాం. కానీ ఇది ప్రాసెస్ ఒక్కొక్కటి, ఎందుకంటే ఆరేందుకే టైం పడుతుంది. మేము ఇది అదంతా చెప్పాను కదా నేను, అదంతా చేసి ఆరబెట్టేసరికి ఒక కొద్ది రోజులు పడుతుంది. ఆ తర్వాత దాన్ని స్టోన్స్ అతికించాక స్టోన్స్ ఓపెన్ చేయడం, అది అన్ని కొద్ది రోజులు. ఆ తర్వాత మొత్తం ఇదంతా ఓపెన్ అయ్యాక ఆ గోల్డ్ అది అతికించడం, అది ఆర్టిస్టిక్గా మనం అంతవరకే కట్ చేసి అతికించాలి. ఆ స్తంభాలు ఉన్నాయనుకోండి అలా పొడుగ్గా చేసి అతికించాలి.
ఇలాంటివన్నీ చాలా కొంచెం కేర్ఫుల్గా ఇది కాకుండా చాలా ఓపికగా చేసేది. ఆ తర్వాత డబుల్ ఫ్రేమ్ చేయించుకోవడం. ఇది మామూలుగా కొనుక్కుంటే చాలా కాస్ట్లీ ఉంటుంది, ఎందుకంటే అన్ని దీంట్లో ఒరిజినల్గా చేస్తున్నాం, స్టోన్స్ అవన్నీ ప్యూర్ ఇది కాబట్టి. ఆ తర్వాత ఇవేమో ఎంబోసింగ్ అండి. ఇది కూడా ఏంటంటే ఎంగ్రేవింగ్ అని చెప్పాను కదా, అలాగే ఇది కూడా ఒక పల్చటి షీటే, అల్యూమినియం షీటే, బట్ అంతటి హార్డ్ షీట్ కాదు, ఇది పల్చటి షీట్. దీన్ని ఏంటంటే ఉల్టా చేస్తాం అన్నట్టు. ఈ పెయింటింగ్ ఏంటంటే ఈ ఎంబోజింగ్ అనేది ఉల్టా మనం షీట్ని పెట్టేసి వెనక నుంచి మనం ఏ ఫిగర్ ఉంటుందో ఆ ఫిగర్, ఏ బొమ్మ ఉంటుందో దాన్ని అలా ప్రెస్ చేస్తూ వెళ్తాం. వెళ్ళినప్పుడు ఇట్లా ఎంబోజింగ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఆ ఫ్లవర్ పాట్ ఉంది కదా, దాన్ని ఆ షేప్ చేసుకుని మనం వెనక నుంచి ఇలా ఇలా అంటే కిందికి అది ఉబ్బినట్టుగా వస్తుంది. సో దాన్ని తర్వాత మేము ఇది వార్నిష్, ఇక్కడ వేసేదంతా వార్నిష్. అది ఎక్కడెక్కడ మనం హైలైట్ చేస్తాం అంటే దీంట్లో కొంచెం డిజైన్ రావాలంటే అక్కడ కూడా కొంచెం వెనక నుంచి మనం స్ట్రోక్స్ ఇచ్చేసి ఆ తర్వాత వార్నిష్ చేయడం, వార్నిష్ చేసేస్తాం అన్నమాట. అది ఆ తర్వాత ఫ్రేమ్ చేయించుకుంటాం. ఈ రెండు, ఇది తంజావూరు పెయింటింగ్, ఇది ఎంబోజింగ్. ఈ చిత్రం గురించి వివరించండి. ఇది మామూలు పెయింటింగ్ కాదండి, ఇది కుట్టు, ఇది క్రాస్ స్టిచ్. అయితే ఇది హాఫ్ క్రాస్ స్టిచ్ అంటారు. ఇది ఏంటంటే యాంకర్ వండది, మనకి ఇలా ఒక సీనరీ లాగా వచ్చేస్తుంది. అది కొనుక్కోవచ్చు మనం. కొనుక్కున్నాక వాళ్ళే కొంచెం మనకు ఇవి కూడా ఇస్తారు, ఏదైతే ఇలా కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ థ్రెడ్స్ కూడా దాంట్లోనే ఉంటుంది, ఆ కిట్లో ఉంటుంది. సో అవి తెచ్చుకొని మనం ఎక్కడెక్కడ ఏముంది అన్ని ఆ థ్రెడ్స్ పెట్టుకొని హాఫ్ స్టిచ్ అనేది, హాఫ్ క్రాస్ ఒకటే డైరెక్షన్లో మనం కుడుతూ వెళ్ళాలి. కొంచెం మర్చిపోయినా మనకు అది అయ్యో ఇటు నుంచి ఇటు కుట్టాం అనుకోండి, ఇవాళ సపోజ్ కొంచెం కుట్టాము, తెల్లారి మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు కుడితే ఆ డైరెక్షన్ మారిపోయి మీకు డిజైన్ రాదు. సో ఇది ఓన్లీ ఇక్కడ మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది, ఓన్లీ వన్ డైరెక్షన్లోనే కుట్టాలి. సో అది కొంచెం కష్టమైందే, బట్ కుట్టాక చాలా బాగుంటుంది, జస్ట్ లైక్ పెయింటింగ్ లాగా ఉంటుంది. స్టిచ్చింగ్ అని అనిపించడం లేదు అసలు దూరం నుంచి చూసినప్పుడు. యాంకర్ వాళ్ళవి ఇలా వస్తాయి, చాలా మంచి మంచి డిజైన్స్, పెద్ద సీనరీస్ కూడా వస్తాయి. సో హాఫ్ క్రాస్ అన్నట్టు, హాఫ్ క్రాస్ స్టిచ్చింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ ఇది కూడా చాలా ఏంటండి, ఇది కుట్టి కూడా నేను ఒక 30 years అయి ఉంటుంది. అంటే అప్పుడు సంగీతంలో ఎక్కువ ఇది లేనప్పుడు ఇవన్నీ చేస్తూ వెళ్ళాను అన్నట్టు, అన్ని పెయింటింగ్స్, కుట్టడాలు, అల్లకాలు అన్నీ అప్పుడు చేశానండి. ఇంక ఇప్పుడు కొంచెం కళ్ళకు కూడా అంత శ్రమ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏమైనా సంగీతాన్ని కొత్తగా కనపడుతున్నది, దీని గురించి వివరించండి. ఇదండి, ఇది నెయిల్ వర్క్, నెయిల్ అండ్ థ్రెడ్స్. ఇది ఎలా అంటే మామూలుగా మనం ఈ ఫిగర్ ఏదైనా వేసుకోవచ్చు, దీంట్లో నెమళ్ళు కానీ అలాంటివన్నీ కూడా వస్తాయి. సో అయితే నేను ఇది చూస్ చేసుకున్నాను, ఎందుకంటే రౌండ్ అలా బాగుంటుంది, బాగా వస్తుంది అని నేను అవుల్ చూసుకున్నాను. అవుల్ చూస్ చేసుకొని డిజైన్ మొదలు మనం డిజైన్ వేసేసుకోవాలి. వేసుకున్నాక చెప్పుల కుట్టే నెయిల్స్ ఉంటాయి కదా, ఆ నెయిల్స్ తీసుకోవాలి. అంతే నెయిల్స్. ఇదేమో హార్డ్ కార్డ్బోర్డ్ అన్నట్టు కింద బేస్, అది తీసుకొని ఈ నెయిల్స్ అన్నీ అలా మనకు డిజైన్ ప్రకారంగా మనమే చిన్న సుత్తి పెట్టుకొని కొట్టుకోవాలి, అన్నీ అలా చేసేసుకోవాలి. చేసుకున్నాక డిజైన్ బట్టి మనకు లోపల ఈ లోపల ఉంది చూసారా, ఫస్ట్ లోపలిది మనం అది చుట్టేసేయాలన్నట్టు. ఇప్పుడు అంటే 1 నుంచి సపోజ్ 8 వరకు, 8 నెయిల్ వర్క్, 8th నెయిల్ వర్క్, అలా మళ్ళీ సెకండ్ నుంచి మళ్ళీ ఇంకో 8, అట్లా చుట్టుకుంటూ అలా వెళ్ళాలి. లోపల వెళ్ళాక అది లోపలిది పెద్ద రౌండ్ వస్తుంది. ఆ తర్వాత దీని మీద ఇంకా కొంచెం హైలైట్ చేసేందుకు వైట్, అది కొంచెం తక్కువ అన్నట్టు. ఇక్కడి నుంచి 11 వెళ్ళామనుకోండి, కొంచెం దూరంగా వస్తుంది. అలా అలా మళ్ళీ ఆ షేప్ కూడా చూసుకోవాలి మనం, రౌండ్ వచ్చేటట్టుగా అన్నీ అలా ఏ విధంగా చేసుకుంటే అది వస్తుంది. దీని చెవులు, ఇది మళ్ళీ ఇక్కడ దాని ఇది అలా ముక్కు అలా చేసుకొని. అయితే ఇప్పుడు ఏంటంటే చాలా ఏండ్లు అయింది కదా, ఇది కూడా నేను అండమాన్లో ఉన్నప్పుడు చేశాను. ఇది అంటే 89 ఏమో బహుశా, ఇది 89లో చేశాను. అందుకోసం కొంచెం థ్రెడ్స్ కూడా ఊడిపోతున్నాయి. ఇదంతా సిల్క్ థ్రెడ్, వేరే యాంకర్ మామూలు కాటన్, ఇవన్నీ కాటన్ థ్రెడ్స్, ఇది మాత్రం సిల్క్ థ్రెడ్ అన్నట్టు. సిల్క్ థ్రెడ్ బాగుంటుంది, ఆ షైనింగ్ వస్తుంది, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో నెమలి కూడా బాగా వస్తుందండి. నెమలి ఫిగర్ కూడా చాలా బాగా చేయొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ ఏదో కనపడుతున్నది, దీని గురించి చెప్పండి. ఇది 5 పైసల మందిరం అండి.
ఇది చాలా నీకు వెనకట మనకు ఇంజెక్షన్ సీసాలతో చేసేది పెన్సిలిన్ సీసాలు వచ్చేవి కదా. సో దానితోటి మందిరాలు చేసేది. అలాగే మాకెందుకు అనిపించింది 5 పైసలతో కూడా మందిరం చేద్దామని నేను ఆడపడుచు అప్పుడు చేసుకున్నాం అన్నట్టు. ఇది తను ఒకటి చేసుకుని నేను ఒకటి చేశాను. తను ఎక్కడ పోయిందో మొత్తం నేను మాత్రం అలాగే దాచుకున్నాను. ఇది ఎప్పుడంటే ఇది 83లో చేశాను. ఇది ఇంకా మా బాబు కూడా పెద్ద బాబు కూడా పుట్టలేదు అది. సో 83లో ఇది ఏంటంటే కింద గ్లాస్ బేస్ వేసేసి మొత్తం అతుకు పెట్టేసుకోవాలి 5 పైసలు. ఆ తర్వాత ఒక స్టెప్ మళ్ళీ దాన్ని ఫెవికాల్ తోటి ఇదంతా ఫెవికాల్ అలా పెట్టేసి నెలకి మళ్ళీ అది ఆరాక మళ్ళీ ఇంకో గ్లాస్ మళ్ళీ దాని మీద అన్నీ కూడా 5 పైసలు అతుకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్తంభాలలాగా 4 స్తంభాలు పెట్టి ఇవి ఆరాక మళ్ళీ ఈ స్టెప్ మళ్ళీ దానికి అలాగే. ఆ తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇవన్నీ గ్లాస్ కటింగ్ చేయించుకొని రావాలి. మనం ఏ సైజుకి 5 పైసలు ఇలా 5 వస్తాయి అనుకోండి, 5 పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం పెద్దదంటే 10 పెట్టుకోవచ్చు. అలా ఆ సైజు ప్రకారంగా గ్లాస్ కట్ చేయించుకొని వచ్చి ఆ తర్వాత ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఇలా చేసుకోవాలి. లాస్ట్కి 2 కలిపి అతుకు పెట్టాను లాస్ట్. ఆ తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టాను. నేను మాత్రం చాలా కాపాడుతున్నాను ఈ నెల నుంచి. ఇది అన్ని ట్రాన్స్ఫర్లకు తిరిగాయి మిగతా పెయింటింగ్స్ అన్ని, బట్ ఇది మాత్రం తిరగాలి. ఇది మాత్రం బీరువాలో దాచిపెట్టి వెళ్ళేదాన్ని ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా. ఇది మాత్రం హైదరాబాద్లోనే ఉండేది. చాలా బాగుంది. ఇల్లు మొత్తం కళాఖండాలే. ఈ కళాకారుని ఇక్కడ ఏదో కొత్తగా కనపడుతున్నది, దీని గురించి వివరించండి. యాక్చువల్లీ ఇది పెయింటింగ్ కాదండి, ఇది కుట్టు. ఇది లాంగ్ అండ్ షార్ట్ కుట్టు. దాంట్లో మళ్ళీ ఫ్రెంచ్ నోట్స్ కూడా ఉన్నాయి కొంచెం మధ్యలో. లేజీ డేజీ కూడా ఉంది మధ్యలో ఇక్కడ చూస్తే. అయితే ఇది ఏంటంటే సోఫా బ్యాగ్స్. నేను ఇది కూడా ఒక 30 years బ్యాకే నేను ఈ సోఫాస్కి బ్యాగ్ చేస్తాం కదా అలా కుట్టాను అన్నట్టు. అయితే సోఫా బ్యాగ్ చేసినాక మధ్య వారానికి ఒకసారి ఉతుకుతుంటాం కాబట్టి మనకి పాడైపోతుంది. అదంతా పాడైనంతా నేను తీసేసి ఒక్క కుట్టు వరకు ఉంచుకున్నాను. ఎందుకంటే యూనిక్గా ఉంటుంది ఈ కుట్టు. సో ఇంత కష్టపడి కుట్టుకున్నానని ఆ కుట్టు వరకు తీసి నేను ఫ్రేమ్ చేయించాను. చాలా బాగుంది. ఇటు 3 అటు 2 5 షీట్స్ ఉంటాయి కదా. సో దాన్ని నేను మిగతా ఒకటి తీసేసి 4 ఇటొకటి అటొకటి అన్నట్టుగా పెయింటింగ్ అది ఫ్రేమ్ చేయించేసాను. గుర్తుగా కూడా ఉంటుంది అని. ఎంత వెరైటీ ఉందో. ఇక్కడ 2-3 వీణలు కనపడుతున్నాయి. ఈ వీణల ప్రత్యేకత ఏమిటి, వీటి ప్రాధాన్యత చెప్పాలి. యాక్చువల్లీ ఎప్పుడు ఇక్కడ పెట్టేది మాత్రం నేను నా బొబ్బిలి వీణ ఇక్కడ ఉంది కదా, ఇది కచేరీ వీణ. ఇది కచేరీ కోసమే అవన్నీ చేయించుకున్నాను, కొత్తగా అవన్నీ తెచ్చుకున్నాను. సో ఇది కచేరీ వీణ, అది బొబ్బిలి వీణ. నేను నేర్చుకుంటున్నప్పటి నుంచి ఆ వీణ. ఇది తంజావూరు వీణ. యాక్చువల్లీ ఇది రోజు ప్రాక్టీస్ అంటే 2 వీణలు ప్రాక్టీస్ చేసుకుంటాం, కానీ ఒకటేమో ఎక్కువ క్లిప్స్ పెట్టించుకున్నాం కాబట్టి మేము కచేరీకి అది వాడతాం. అది ఎక్కువ శృతి పోకుండా ఉంటుందని. ఇదేమో ప్రాక్టీస్కు చేసుకుంటాను. ఇది తంజావూరు, అది బొబ్బిలి. అది తర్వాత ఒకటి ఢిల్లీలో పెట్టుకున్నాను ఒకటి, అది న్యూజివీడ్ వీణ ప్రాక్టీసింగ్ కోసం. చక్కగా ఇక్కడ సంగీతానికి సంబంధించినవన్నీ ఇక్కడే పెట్టుకున్నాను. త్రిమూర్తులను గురువు గారు, మా టీచర్ గారి గురువు, మాకు గురువు. రోజు ఫస్ట్ ప్రార్థన వీరిదే మేము వాయిస్తాం. శివానందమూర్తి గారి తర్వాత అమ్మవారికి పెట్టుకున్నాను. దీని గురించి మీకు ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ ఉన్న సరస్వతి అమ్మవారు, ఇది ఒక చిన్న నాకు అది ఎట్లా అంటే, నేను సంతోషమాత వ్రతం చేసేదాన్ని చిన్నప్పుడు. అంటే చిన్న పెళ్ళయ్యాకే చేస్తుంది. ఓ రోజు టెంపుల్కి వెళ్ళాను, బెల్గాన్లో ఉండేదాన్ని అప్పుడు. టెంపుల్కి వెళ్ళాను ఒకరోజు, మామూలుగా హైదరాబాద్ వచ్చాను, టెంపుల్కి వెళ్ళినప్పుడు నా మీద అది వచ్చి పడింది. అవునా, ఫోటో వచ్చి పడింది. చిన్న ఫ్రేమే ఉంది అప్పుడు, ఇంత ఫ్రేమ్ లేదు, ఏదో చిన్నగా ఉంది. అది వచ్చి నా మీద పడింది. పడేసరికి నేను ఎక్కడి నుంచి పడిందా చూసి ఇది ఎవరిది అని అడిగాను. అంటే అక్కడ ఎవరు లేరు, ఏమి కూడా లేదు అక్కడి నుంచి. అక్కడ ఎట్లా పడింది అంటే వాళ్ళకి టెంపుల్లో కూడా అయ్యగారికి కూడా ఆశ్చర్యమైంది. ఏమో అమ్మ ఇది ఎక్కడి నుంచి పడింది, మా ఇక్కడైతే ఏమి ఇలాంటిది లేదు ఈ ఫోటో. అయితే వెంటనే నా మీద పడింది, నేనే తీసుకెళ్తాను అయ్యగారు అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారి గారికి చెప్పి నేను తీసుకెళ్తున్నాను. వెంటనే అది ఫ్రేమ్ చేయించుకొని
అది పెట్టుకున్నాను. సరస్వతి అనుగ్రహం ఇట్లా మీకు లభించిందన్నమాట. ఆ తర్వాతే నేను మళ్ళీ హైదరాబాద్ రావడం, వీణ నేర్చుకోవడం, కంటిన్యూ చేయడం. మరి మాకు ఒక వీణ ఒక కీర్తన వాయిస్తారా? ప్రేక్షకులకు హస్తకళలు అని చెప్పిన తనకు ఇక్కడ ఏవో చాలా కనపడుతున్నాయి. వీటి గురించి ఇదేమిటి చెప్పండి. ఇవన్నీ అండి, ఇవన్నీ కూడా చాలా రోజుల క్రితమే చేశాను నేను. ఇది కూడా అదే చాలా
చాలా ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ళు ఉండొచ్చు. ఇదేమో స్వెటర్ నీడిల్స్ తోటి అల్లిన బ్యాగ్ ఇది. యాక్చువల్లీ ఇది బాగా దీన్ని నిండా పెడితే ఇట్లా డైమండ్స్గా కనబడుతుంది. ఇది దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ, మొత్తం ఎన్ని ఉన్నాయో ఇది 150 పూసలు ఇటు, 150 పూసలు ఇటు. సో మొత్తం ఒకటేసారి ఇటువైపు అల్లాలంటే ఇటువైపు థ్రెడ్ ఎంతదో అంత పొడవు తీసుకొని మనం దానికి ఎక్కించుకొని ఫస్ట్ లైన్లో ఒక పూస ఎక్కించుకుంటాం, ఇంత అల్లుతాం. సెకండ్ మళ్ళీ థర్డ్ రెండు అల్లుతాం, రెండు అలా. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ లైన్ వచ్చేసాక మళ్ళీ ఫోర్త్ లైన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దానికి ఇది అంటే ఈ షేప్ కూడా రావాలి కదా, అందుకోసం మళ్ళీ ఇక్కడి నుంచి అల్లుకుంటూ మళ్ళీ ఆ విధంగా మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసి చూస్తే మీకు డైమండ్స్ ఇక్కడనేమో ఇట్లా లైన్స్, ఇక్కడ డైమండ్స్, ఇక్కడేమో తక్కువ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తా ఉన్నాను. ఇదంతా నేను ఇది ఒక మ్యాగజైన్లో చూసి చదివి అల్లాను. ఇది చదివి అల్లిన ఇది. ఇక్కడ తక్కువ అవి ఉంటాయి, ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తాం అన్నట్టు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంతవరకు ఎక్స్టెన్షన్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా కొంచెం స్ప్రెడ్ అవుతుంది కదా, ఇలా ఎక్స్టెన్షన్. సో ఈ ఇది చాలా ఇది యూనిక్. ఇదే ఈ మధ్యన కొంచెం జిప్ పోయింది, మళ్ళీ వేయాలని పక్కన పెట్టాను. సో ఇదేమో మీకు ఏమైనా అనిపిస్తుందా ఇది దేంతో చేశారని? దారాలతోటి అల్లిన అదని అనిపిస్తుంది అంతే. కానీ ఇది ఉలనే. ఇది దీని అంటే ఈ బేస్ ఏంటంటే యూరియా బ్యాగ్. మనకు వెనకటి రోజులలో యూరియా ఉండేది కదా, బస్తాలు ఉండేది కదా, అది అన్నట్టు. అది తీసేసాక దాన్ని మంచిగా కడిగి చేసేసుకొని ఆరబెట్టుకొని ఆ తర్వాత ఇది కూడా లెక్కనే దాంట్లో నుంచి తీయడం అన్నట్టు. ఆల్టర్నేట్ తీసి ఇట్లా డిజైన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ షేప్ లాగా కట్ చేసుకొని స్క్వేర్ అంటే స్క్వేర్ ఇట్లా నేను రౌండ్ చేశాను. చేసి మళ్ళీ జిప్ పెట్టేసి మళ్ళీ లోపల కూడా ఒకటి అది పెట్టాను, అది ఒక పాకెట్ పెట్టాను. ఆ తర్వాత జిప్ పెట్టేసుకొని మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దీంట్లోనే సామాన్ అంతా పెట్టుకొని ఏంటంటే అలా ఉంచుకున్నాను అది గుర్తుగా. ఇవేమో ఇదంటే నేను బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. ఆ తర్వాత కుట్టినాక ఇలా కొన్ని వర్క్ చేసుకున్నాను. ఇలా కొన్ని వీటికి మామూలు మధ్యలో మిర్రర్స్, ఇదేమో ఫ్రెంచ్ నాట్స్ అంటారు. ఫ్రెంచ్ నాట్స్ ఇలా అంటే కచ్ వర్క్ ఇవి అన్నీ చాలా రకాలుగా చేశాను. ఆ తర్వాత ఇది షాడో వర్క్ అంటారు చీరలు. ఇది షాడో వర్క్. దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఉల్టానే కుట్టుకుంటాం. యాక్చువల్లీ చీరను ఫస్ట్ డిజైన్ వేయించుకొని ఉల్టానే కుట్టుకోవాలి. మన వెనకటి రోజులలో జెర్రీ కుట్టు అంటారు, ఇది జిగ్జాగ్ కుట్టు అంటాం ఇంగ్లీష్లో అయితే. ఇది మామూలుగా ఇలా ఉల్టా కుట్టేసుకున్నాక తర్వాత ఇది సీదా అవుతుంది. ఇది షాడో అంటే దీని షాడో ఇటు వస్తుంది కాబట్టి షాడో వర్క్ అంటారు. సో ఇదంతా చీర అంతా ఇలా కుట్టాను. ఇప్పుడు ఇంత పల్చటి కట్టట్లే కాబట్టి ఉంచాను. అలాగే కోడళ్ళైనా కట్టుకుంటారు లేదా ఊరికే అలా ఉంటుందని. ఇదొకటి. ఇది కూడా ఇది కూడా అంతే, షాడో వర్కే ఉల్టా అని మనం జెర్రీ కుట్టు అంటారు కదా అది. ఇదేమో లాంగ్ అండ్ షార్ట్. ఎంత బాగుందో, నీట్గా వచ్చింది, ప్రింట్ లాగా. ఏంటంటే చీరలు పాడైపోతాయి కానీ ఈ కుట్టు అలా ఉండిపోతాయి. పెయింటింగ్ లాగా ఉంది దూరం నుంచి చూస్తే. అవునా, మొత్తం ఇలా చీర అంతా ఇలా కుట్టానా, మధ్యలో అంతా చీర అంతా. ఇది కొంగు. ఆ తర్వాత ఏమో ఇదొకటండి. ఇదేమో వెబ్ స్టిచ్ అంటారు. వెబ్ స్టిచ్ ఇది కూడా ఒక టీపాయ్ మీద వేసి అందుకని అన్ని సెట్లు కుట్టేదాని అప్పుడు. ఇవన్నీ ఈ కుట్లు ఏంటంటే ఈ కుట్లు అల్లికలన్నీ అండమాన్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం ఎక్కువ ఉండేది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఈయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక చుట్టంతా బెంగాలీస్ మాకు. సో బాగా వాళ్ళందరికీ కూడా ఈ కుట్లు అల్లికలు పిచ్చి ఉంటుంది. సో అప్పుడు రకరకాలుగా కుట్లు. ఇదేమో వెబ్ స్టిచ్. ఇలా అన్ని ఇలా వేసేసుకొని ఆల్టర్నేట్ తీస్తే ఇట్లా వెబ్ లాగా వస్తుంది. ఇది కూడా ఇలా మొత్తం కొట్టాను. కొన్ని పాడైపోతున్నాయి. ఇదొకటి యూనిక్ కుట్టుంది దీంట్లో. ఇది జనరల్గా మనం ఎక్కువ చూడము దీంట్లో. ఇది ఇది నెట్ అంటే
ఒకటి కిందికి లేకుండా సూది మీదనే దారంతో అల్లినట్టుంది. అంతే, అంటే ఈ ఎడ్జెస్ అల్లుతాము, ఎడ్జెస్ కుట్టేస్తాం. ఈ ఎడ్జెస్ అంతా గొలుసు కుట్టేనండి. ఎడ్జెస్ అంతా గొలుసు కుట్టుతో కుట్టేసి లోపల అల్లుతూ వెళ్ళాలన్నట్టు, ఓ దాని నుంచి ఓ దాంట్లోకి తీసుకుంటూ వెళ్ళాలి. ఇదంతా ఇది మామూలుగా ఇంటూ కుట్టులాగా కుట్టేస్తాం అన్నట్టు. ఇది కూడా డబ్బాలాగా గీసేసుకొని దాంట్లో మళ్ళీ కదలకుండా అంత బాగా. ఇది కూడా మధ్యలో అంతా ఇలా ఇంటూ కుట్టులాగా. యాక్చువల్లీ మన వాటిలాగా కనబడతాయి, పొదుగు తిరుగుడు దాంట్లో ఉంటాయి కదా గింజలు, అలాగా. ఇదంతా లాంగ్ అండ్ షార్టే, చాలా బాగుంది. షేడింగ్ ఇచ్చుకుంటూ ఇది ఒకటి మాత్రం ఈయనకి. ఇది మామూలుగా ఎక్కువ మనకు ఫ్లవర్ వాజెస్ అలాంటి వాటికి కుడితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఏదైనా కొంచెం పెద్ద ఫ్లవర్ ఉంటే ఈ జాలీ కుట్టు అంటారు, ఈ నెట్ వర్క్ ఈ నెట్ వర్క్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. చాలా కొంచెం కష్టమైంది, బట్ ఎంత సన్నగా కుడితే అంత నైస్గా వస్తుంది అన్నట్టు. అది చాలా బాగుంది. ఇది మైక్రోవేవ్ మీద వేసి ఇదొక ఇదండి. ఇదేంటంటే ఇది ఒక కాంపిటీషన్ కుట్టాను నేను. ఇది యాంకర్ వాళ్ళదే. ఇది వాళ్ళు ఇది బటర్ఫ్లై మీద మీరు ఒక సీనరీ ఏదైనా నేచర్కి సంబంధించింది చేయండి అని ఇచ్చారన్నట్టు. సో నేను ఇట్లా వాటర్ ఫాల్స్ లాగా ఇలా వేసేసుకొని ఇది కుట్టాను అన్నట్టు, నాకు తోచినట్టుగా. ఇటంతా ఫ్లవర్స్, ఇది వాటర్ ఫాల్స్, ఇక్కడంతా మబ్బులు అలా చేసి ఇక్కడంతా కొబ్బరి చెట్లు లాగా చేసి వాళ్ళు ఏంటంటే కొన్ని అవి ఇస్తారు మనకు, ఈ నెంబర్ తోటి మీరు ఈ కలర్ తోటే కుట్టాలి ఇది. అందుకోసం వాళ్ళు ఇచ్చిన వాటితోటి నేను అలా కుట్టి పంపిస్తే దీనికి నాకు ప్రైజ్ వచ్చింది. ఉండే సవాల్ వెనక కూడా చూస్తారు, వెనక కూడా నీట్గా ఉండాలి మళ్ళీ ఫినిషింగ్ అంతా చూసి దీనికి ప్రైజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేశాను, ఇన్కంప్లీట్ వర్క్ ఇది. సో ఇది కూడా సోఫా బ్యాగ్స్, ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా సోఫా బ్యాగ్స్, అలాగే చాలా బాగుంది. ఆల్రెడీ 2 ఫినిష్ అయ్యాయి. ఇట్లా వస్తుంది. ఇది అంటే సింగిల్ సోఫాస్కి ఇది, ఈ 2 సింగిల్ సోఫాకి. ఇదేమో 3 సీటర్. ఇంకొక వైపు ఫినిష్ చేయాలి. చాలా బాగుంది దీనికోసమని. సో ఇవన్నీ కూడా ఇలాగే చేస్తూ పాత అయిపోతున్నాయని మళ్ళీ ఒక కొత్తని మొదలుపెట్టి కొంచెం ఈ మధ్య సంగీతం ఇది అది అయ్యేసరికి ఇవన్నీ కొంచెం ఎప్పుడో ఊరికి వెళ్ళినప్పుడు, పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు టైం ఉంటే ఇలాంటివన్నీ చేస్తుంటాను. ఇది కూడా ఇవన్నీ కూడా అంతే, సెట్గా. నేను చెప్పాను కదా, మేము అక్కడ అండమాన్లో ఉన్నప్పుడు ఏంటంటే మాకందరం కూర్చొని 1 వీక్ ఒకటి మారుస్తూ ఉండేవాళ్ళం అన్నట్టు. ఫ్రెండ్స్ ఇంట్లోకి పోయినా కూడా మాకు అబ్బా ఈసారి ఇంకో కలర్తో చేశారు, ఇంకో కలర్తో, అట్లా ప్రతి ఒక్కటి సైడ్ టేబుల్స్కి వేసే అందుకని ఇట్లా అన్నీ చేసి పెట్టుకునేవాళ్ళం. టీ పాయ్స్ మీదకి, సైడ్ టేబుల్స్ మీదకి అన్నీ ఇలా అన్నీ సెట్ చేసి ఇప్పుడు కూడా వేసాను కదా అన్నిటి మీదకి, ఇక్కడ కూడా వేసాను. సో అట్లా అన్నీ సెట్ లాగా చేసి పెట్టాను, ఒక్కొక్క సెట్ అన్నట్టు అన్ని కట్ చేసి. సో ఇవేమో ఇది కూడా అంతేనండి, ఎప్పుడో చేసిన సోఫా బ్యాగ్సే. అంటే అప్పుడు ఈ కలర్ బ్రౌన్ ఉండింది, అందుకోసం బ్రౌన్ మ్యాచింగ్ పెట్టి ఇది చేశాను. దీంట్లో కూడా వర్క్ చాలా యూనిక్ వర్క్ ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే మన కట్ వర్క్ అంటారు కదా, కట్ వర్క్ లాంటి వర్క్ అన్నట్టు. ఇది కూడా ఇదంతా కట్ వర్క్. కుడితే ఇలా కావాలంటే కట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇలా కట్ చేయకుండా ఇలా దీంట్లో ఫ్రెంచ్ నట్స్ ఇవన్నీ ముడికుట్టుకు దగ్గరలో ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ ముడికుట్టులాగే ఉంటుంది. చాలా బాగుంది. ఏంటంటే ఇవి పాడుకావు, క్లాత్ పాడైపోతుంది, కుట్టు పాడుగా. ఇవి కుట్లండి. ఇవన్నీ కూడా చెప్పాను కదా సెట్స్ చేశానని అన్నీ. ఇలా ఇది కూడా అంతే, జిగ్జాగ్ కుట్టు. ఇలా చాలా అన్ని రకాలుగా సెట్స్ చేశాను. ప్రతి ఒక్కటి ఇది టీపాయ్ మీదకి వేసాను, పెద్ద దాని మీదకి వేసాను. ఏంటంటే వేసేసేసరికి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం మరకలు అనడం అట్లాంటివన్నీ కొంచెం పాడైపోతున్నాయి. బట్ కుట్టు మాత్రం అలాగే ఉండిపోతుంది. కుట్టు చాలా నీట్గా ఉండిపోతుంది. అందుకోసం కొంచెం అలా కొన్ని అలా చేయిస్తున్నాను. సంగతి
స్వెటర్ ఇవన్నీ కూడా అల్లాను, మా వారికి కూడా అల్లాను స్వెటర్లు. తర్వాత పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి స్కూల్ యూనిఫామ్ కూడా స్వెటర్లు ఉండేవి అప్పుడు, చలి ప్రదేశంలో ఉన్నాం కాబట్టి. సో అది ఆ తర్వాత ప్రతిసారి వాళ్ళు ఎలా పెరుగుతుంటే అట్లా అన్ని స్వెటర్లు సైజుల వారిగా అల్లాను. బట్ ఇప్పుడు నా దగ్గర వాళ్ళందరూ ఇవ్వనుకోండి. మొన్న ఈ పిల్లలకి వెళ్ళాను, మనవరాళ్ళకి వెళ్ళాను. చాలా బాగుంది, మనవరాలు అంత అందంగా ఉంది. ఇది ఫ్రాక్ చిన్నదానికి, ఇదేమో పెద్దదానికి. ఇది క్రోషియా తోటి అండి, ఇదేమో క్రోషియా తోటి. ఈ రెండు కూడా క్రోషియా తోటి మ్యాచింగ్ క్యాప్. ఇది క్రోషియా తోటి ఏంటంటే ఇది యూనిక్గా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ క్రోషియా చేసేసుకుని ఇక్కడి నుంచి మనం ఒక సపోజ్ అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను, ఒక 70 రింగ్స్ వేసేసుకున్నామంటే ఇంకా అట్లా ఎక్స్టెండ్ చేస్తూ మళ్ళీ దాంట్లో మధ్యలో డిజైన్ చేసి ఇక్కడికి వచ్చేస్తాం అన్నట్టు. ఇక్కడికి వచ్చాక మళ్ళీ హ్యాండ్స్కి మనం ఇక్కడికి హ్యాండ్స్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ బాడీ ఆటోమేటిక్గా హ్యాండ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి. సో బాడీ ఇక్కడ అవుతుంది. ఇదంతా కూడా మనం రౌండ్గా ఇలా చేసుకుంటూ మళ్ళీ బాడీ దగ్గర ఇక్కడ చేసినాక కిందికి ఇది మళ్ళీ ఫ్రాక్ లాగా షేప్ ఇచ్చి ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తూ ఈ షేప్ వచ్చే వరకు చాలా బాగుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం దీనికి బార్డర్ వేసి తర్వాత ఇక్కడ బో వేసి ఇది. సో ఇది పెద్దదానికి వెళ్ళాను, ఇది చిన్నదానికి వెళ్ళాను. వాళ్ళు కూడా పూనాలో చలి బాగానే ఉంటుంది. సో అందుకోసం ఇదేమో మొన్న వాడికి 3 నెలలు ఉన్నప్పుడు వెళ్ళాను. ఇది స్వెటర్, ఇది దాని స్వెటర్ నీడిల్స్ తోటి ఇది స్వెటర్ వెళ్ళాను చిన్నవాడికి. ఇది మనవాడికి ఇది. ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్ బాగా. ఇంకా ఆ తర్వాత అన్నీ ఇక చెప్పాను కదా సెట్లు చేశానని. ఇక ఇలాంటివన్నీ కుట్లన్నీ ఇలా ప్రతి ఒక్కటి ఇలా చేశాను. ఆ తర్వాత మ్యాటీ కుట్టు కూడా ఒకటి కుట్టాను. వెనకట మీరందరూ కూడా మీకు అందరికి తెలిసిందే ఈ మ్యాటీ. తర్వాత ఇవన్నీ ఏమో ఇంకా క్రోషియా అండి. చెప్పాను కదా నేను. ఇవన్నీ క్రోషియావి. ఇవి కూడా సెట్స్ లాగా చేశాను అన్నట్టు. అంటే సైడ్ టేబుల్స్కి వేసేందుకు. తర్వాత ప్లేట్ల మీదకి ఇప్పుడు అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు టీపాయ్ ఉంది, ఇక్కడ రౌండ్ టీపాయ్ ఉంది. రౌండ్ టీపాయ్కి ఇలా అంటే అన్ని ఒక్కొక్క డిజైన్ లాగా ఒక్కొక్కటి డిజైన్ అలా రౌండ్గా కొన్నాను. ఇదంతా స్వస్తిక్ చూడండి, ఇలా పద్మం వేసినట్టుగా, పద్మం ఇలా వేస్తే ముగ్గు ఎట్లా వస్తుందో అట్లా అన్ని సెట్స్ లాగా అల్లాను అన్నట్టు. ఒక్కొక్క దాని మీద ఒకటి. అయితే దీంట్లో మీకు స్పెషల్గా నేను చూపించేసేది ఏంటంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఒకటే డిజైన్లో అల్లాను, కొంచెం తేడాతోటి. ఇది ఒక్కటి మీకు ఇది దీంట్లో కూడా క్రోషియాలో ఇది కూడా యూనిక్గా ఉంటుంది. ఇది కూడా ఏంటంటే కొంచెం కష్టమైంది ఇది వర్క్. ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఈ 4 ఇవి ఇక్కడ ఈ కార్నర్ స్టార్ట్ అయ్యి ఇది అంతా స్క్వేరే వస్తుంది. ఈ డిజైన్ మాత్రం స్క్వేరే. ఎంత పెద్దగైనా మీరు స్క్వేర్గా మీరు వెళ్ళకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఇలా ఎక్స్టెండ్ చేస్తూ ఇక్కడ మీకు తెలుస్తుంది 1 లైన్. సో మళ్ళీ ఇక్కడి నుంచి రాగానే మళ్ళీ ఈ లైన్ డిజైన్ ఎంత లెక్క పెట్టుకొని చేయాలంటే ఇది చాలా. ఎందుకంటే ఇటు డిజైన్ రావాలి, మధ్యలో ఇడాలి, మళ్ళీ ఈ కార్నర్ రావాలి, ఈ స్క్వేర్. మళ్ళీ ఇంతవరకు వచ్చాక మనం ఎంత పెద్దగా చేయాలంటే ఇంతవరకు అన్నట్టు. ఇక్కడ నుంచి తక్కువ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ఇది ఎవరికైనా నేర్పిస్తే కూడా ఎంతవరకు వాళ్ళు పిక్ చేస్తారు అంటే నేర్చుకుంటారన్నది నాకు డౌటే. చాలా అంటే లెక్కతోటి ఎక్కడ మిస్ కాకుండా చేస్తే కానీ ఇంత క్లియర్గా డిజైన్ మీకు వస్తుంది. అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ తోటి అల్లవలసిన ఇది అది. అందుకోసం యూనిక్ అని నేను స్పెషల్గా చెప్తున్నాను. జనరల్గా ఇది ఎక్కడ చూడం మనం, మిగతా అన్ని మనకు కొనుక్కున్న దొరుకుతాయి కానీ ఇలాంటివి దొరకవు. ఇది కూడా అంతే. ఇది ఫిష్ డిజైన్. ఇది మధ్యలో నుంచే స్టార్ట్ చేస్తాం. ఇది మధ్యలో నుంచే స్టార్ట్ చేసి ఇది కూడా అంతే. అంత లెక్క ప్రకారం ఒక్కొక్క ఫిష్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇది ఇక్కడ ఈ షేప్ కావాలని నేను ఇది చేశాను. అంటే టీపాయ్ మీదకి ఇది మంచిగా కట్నాల మీదకి వాటికి కట్టల మీదకి. మామూలుగా అయితే మనం రౌండ్గా మళ్ళీ ఇంకో లైన్ ఇంకో ఎక్స్టెండ్ చేస్తూ ఫిషెస్ ఇట్లా వేసుకుంటూ వెళ్తాను. కానీ నేనేం చేశాను, ఇక్కడ ఇంత చేసి ఇలా ఓవెల్ షేప్ కావాలని నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలా చేసి అది చేశాను.
ఇది కొంచెం పాడైపోయింది. ఇది ఒక జాలీ డిజైన్. జస్ట్ ఇది మనకు వాటికి మీరు అన్నట్టు ఏదన్నా పలహారాల మీదకి అలా వేసుకున్నా బాగుంటుంది. ఇది కూడా యూనిక్ డిజైనే. మరి ఇది కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్నగా ఈ 4 పీసెస్ అల్లి జాయిన్ చేసుకుంటూ ఎంత పెద్దదంటే అంత పెద్దది ఇది షాల్ లాగా చేసుకోవచ్చు. ఉలెన్లో కూడా ఇది బాగా వస్తుంది. ఉలెన్లో దాదాపుగా అన్ని ఉలెన్లో వస్తాయి. ఇది మీకు షాల్కి చాలా బాగుంటుంది. పీసెస్ చేసేసుకొని జాయిన్ చేస్తే పెద్ద షాల్ అయిపోతుంది. అంటే ఒకటి శాంపుల్కే వేసి ఉంచుకున్నాను నేను అలా. ఇంకొకటి ఇదొకటి కూడా చాలా మంచి డిజైన్ అండి. నాకు కొంచెం మరకలు అంటే ఇది కొంచెం ఇంతవరకే చూపిస్తాను. అంటే ఇది పెద్ద టీపాయ్ మిర్కన్ చేశాను నేను. ఇది కూడా డైమండ్. బాబా ఎంత ఇదిగా ఉంటుందంటే ఎంత బాగుందో. కొంచెం అంటే ఇన్నేళ్ళు అయ్యాయి కాబట్టి కొంచెం వేస్తే కూడా చాలా బాగుంది. వేస్తే కూడా అందంగా ఉండేది. అంటే ఏదైనా ఫంక్షన్లప్పుడు వేస్తూ ఉంటాను. అంటే ఏం చేశానంటే ఇవన్నీ ఒక సెట్, ఇలా ఒక 2 సెట్లు. ఒక్కోసారి ఒక వారం రోజులు ఇది వేస్తాను, క్రోషియా సెట్ అంతా ఇల్లంతా అన్నిటి మీద క్రోషియా సెట్ వేస్తాను. కొద్ది రోజులు ఇది వేస్తాను, అట్లా చేంజ్ చేస్తుంటాను. ఇదంటే ఇది మీకు బాగానే పరిచయం అనుకుంటా. ఇది ఏంటంటే నెయిల్స్ కొట్టి ఒక స్క్వేర్, రెక్టాంగిల్, హెక్సగాన్ ఏ షేప్ అయినా అన్ని నెయిల్స్ కొట్టి ఇటు అటు చేసేసి ప్లస్ లాగా ఇంటూ లాగా చేసేసి దానికి మళ్ళీ ఆ కలిసిన చోట అవన్నీ మూడేయడం అన్నట్టు. సో ఇది ఈ విధంగా వస్తుంది. చాలా ఏండ్లైంది కాబట్టి కొంచెం. తర్వాత క్రోషియాలోనే ఇదొక యూనిక్ ఇది కూడా ఇదంతా చూడండి డైమండ్ షేప్లో వచ్చింది. ఇది కూడా అంటే ఎక్కువ డిజైన్స్ ఇలాంటివి దొరకవు. ఇన్నేళ్ళైంది కాబట్టి నాకు కూడా పాడైపోయింది. బట్ డిజైన్ కోసం నేను ఉంచుకున్నాను. ఇది అన్ని ఇలా డైమండ్స్ మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఒక డైమండ్ వస్తుంది అన్నట్టు. అట్లా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళచ్చు. నేను ఇది సెంటర్ టీపాయ్ మీదకి ఇలా ఉంటుందని ఇది చేశాను. సో ఇవ్వండి నా అల్లికలు. చాలా బాగుంది. ఇంకా చాలా స్వెటర్లు అవన్నీ డిజైన్లు అందరికీ, అన్నయ్యకు, నాన్నకి, అందరికి కూడా ఎవరి ఇళ్ళ వాళ్ళకు ఉన్నాయి. ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం అల్లట్లేదు నేను ఎక్కువ. హరి గురించి మీరు అది నేర్చుకున్న వైనం, దాంట్లో మీకు కలిగిన అనుభవం. సౌందర్యాన్ని యాక్చువల్లీ మామూలుగా కోటీశ్వరరావు గారు చెప్పినప్పుడు విన్నాను, అంటే కొంచెం విన్నాను. ఎందుకు అయితే దీనికంటే ముందు ఒక సంఘటన మీకు చెప్పాలి. మా మామగారు కూడా సౌందర్య గారు చదివేవారు. ఆయన పూజలో కూడా కొన్ని శ్లోకాలు సౌందర్య పూజ తను చేసుకున్నాక సంధ్యావార్చుకున్నాక చదివేవారు. తర్వాత ఇంకేవేమో చదువుతున్నాను, దాంట్లో కొన్ని శ్లోకాలు అడుగుతారు. అయితే ఒకసారి ఎందుకు నాకు ఈ బుక్ మీ దగ్గర ఉండని అన్నాడు, మీకు ఎప్పుడైనా పనికొస్తుంది అని ఇచ్చారు. అప్పుడు అసలు సౌందర్య సంగతి కూడా నాకు తెలియదు, దాని గురించి కూడా ఎక్కువ తెలియదు. తర్వాత కొద్ది రోజులకి కోటీశ్వరరావు గారు చెప్తుంటే విన్నాను. విని ఎందుకో నేర్చుకుంటే బాగుందన్న ఇది కలిగింది. అయితే ఒక టీచర్ గారు ఉన్నారు అని మా ఫ్రెండ్ చెప్పింది. చెప్తే ఆవిడని సరే పరిచయం చేసుకుందామని వెళ్తే 2-3 సార్లు వెళ్ళినా ఇది కాలేదు. సరే వదిలేశాను. ఆ తర్వాత ఒకరోజు ఎందుకో సడన్గా ఏంటి అసలు నాకు నేర్చుకుందామన్నా వీలు కావట్లేదు అనుకున్నాను. అనుకుంటే వెంటనే మీరు నమ్మరు, అనుకున్నాక ఒక 10-15 నిమిషాలకు నీరజ, ఆవిడ పేరు, మా ఫ్రెండ్ నీరజ ఫోన్ చేసిందా, అయ్యా అన్నాడు నువ్వు వస్తావా, మామి సెకండ్ అదే మళ్ళీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది, ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే రమ్మన్నారు. ఇంకా సరే అప్పుడు నా ఆనందం ఇది లేదు. అంటే అంతకుముందే అనుకున్నాను ఏంటి అమ్మవారు నాకు అనుగ్రహించడం లేదు నేర్చుకుందామంటే అని అనుకొని ఇంకా వెంటనే ఎప్పుడు రమ్మంటాను, సరే పలానా రోజు అంటే వెళ్ళాను. అయితే అక్కడ మామి గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. మామి కూడా ఆవిడ చాలా డివైన్ పవర్ ఆవిడ. ఏంటంటే ఆవిడకు చంద్రశేఖర సరస్వతి స్వామి నడిచే దేవుడు అంటారు. స్వామివారు ఒక ఆవిడ మామూలుగా దర్శనం చేసుకుందామని ఈవిడ చిన్నప్పుడే ఒక 13 ఏళ్ళప్పుడు దర్శనం చేసుకుందామని ఇక్కడనే అడిగిమెట్ దగ్గర ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళింది. వెళ్ళి ఆవిడ దండం పెట్టారు. మామూలుగా దండం పెడితే ఆయన మామూలుగా తులసిమాల వేసుకుని ఉండేవాళ్ళు కదా, ఆ తులసిమాల సడన్గా తులసిమాల వచ్చి మా మామయ్య గారి మెల్లబడింది. మెల్లబడితే చాలా మంది ఆ తులసిమాలను తీసేసుకుందామని చూస్తున్నారు. తీసేసుకుందామని లాక్కుంటుంటే ఆ
అప్పుడు ఆ స్వామివారు అన్నారట, లేదు అది ఆవిడకి చెందుతుంది, ఓ. ఎవ్వరు ముట్టుకోవద్దు దాన్ని. ఆ, అంతే. అప్పుడు ఆవిడకి ఏం తెలియలేదు, ఆ మాల వేసుకుని ఇంటికి వచ్చారు అంతే. ఆ తర్వాత ఆవిడ పెళ్ళి అయ్యి పిల్లలు అంతా అయిపోయాక ఒకరోజు శంకర్ మఠం, ఆవిడ ఇక్కడ రైల్వేస్లో పనిచేసి రైల్వే శంకర్ మఠంలో తిరుగుతుంటే ఇంకా ప్రదక్షిణ చేస్తుంటే ఒక కామాక్షి గారు అని ఒక ఆవిడ కూడా తమిళ మామి ఆవిడ వచ్చారట. వచ్చి నీకెందుకో నాకు సౌందర్యం నేర్పాలనిపిస్తుంది అన్నారు. అవునా, నాకు నేను వర్కింగ్ అండి మామి ఇది అంటే, లేదు లేదు నీకు సౌందర్యం నేర్పుతాను, నేను నేర్చుకుంటావా? సరే అందుకని సరే ఎప్పుడు రమ్మంటారంటే రేపటి నుంచి వచ్చేసి అన్నారు. ఆ రోజు ఏదో తెల్లవారు బాగానే ఉంది అనుకున్నారు. ఆవిడ పొద్దున్నే వర్కింగ్ కదా, కొంచెం పొద్దున్నే వెళ్ళేది, ఇది బిఫోర్ ఆఫీస్ అంటే ముందే వెళ్ళేసి అరగంట నేర్చుకోవడం అంతే. ఆవిడకి అలా నేర్చుకోవడానికి వెంటనే వచ్చేసి అంతే. అంత అంటే ఏకసంతాగ్రహి కూడా వెంటనే రావడం, మళ్ళీ రైల్వే తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఎవరికైనా చెప్పడం ఆవిడ ఆ శ్లోకం. ఆ విధంగా 100 శ్లోకాలు అవి శివానంద లహరి, అభిరామి, ఆవిడకి స్కందరానుభూతి, ఇవన్నీ ఆవిడకి టక 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 వచ్చేసాయి అన్నట్టు. ఇప్పటికి కూడా ఆవిడ ఎంత వేల మందికి సౌందర్యలహరి చెప్పి ఉండొచ్చు. మళ్ళీ సంగీతం రాదు ఆవిడకి, ఏమీ రాదు. ఏంటంటే తెలుగు నాట వాళ్ళు పుట్టి పెరిగారు కాబట్టి తెలుగు బాగా మాట్లాడతారు, తెలుగు రాయడం చదవడం కూడా వచ్చు, తమిళ్ ఎలా తమిళన్స్ కాబట్టి. సో సంగీత జ్ఞానం లేకున్నా ఆవిడ 80 రాగాలలో ఈ సౌందర్యలహరి శ్లోకాలు నేర్పించారు. ఒకటి మాకు మర్చుకు మా శ్రోతల కొరకు ఇది సురటి రాగంలో ఒకటి వినిపిస్తానండి. అంటే మామూలుగా మా సంగీతంలో ఆది నాట అంత్య సురటి అని ఒక సామెత. సో అంత్య సురటి పాడతారు, మధ్యమవతి కూడా పాడతారు. సురటి. సో ఇలాగ మన ప్రోగ్రామ్ కూడా ఎండింగ్కి వచ్చింది కాబట్టి అంటే ఎక్కువ సంగీతం ఏముండదు. ఈ మా మామ చెప్పిన మాట సింపుల్ సంగీతం ఏంటంటే ఒక ఛాయ, ఒక అరాగ ఛాయ మాత్రం. జగస్సుతే దాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వత్ నేత్రతు స్వమపి వపురీశ స్థిరయతే సదా పూర్వ సర్వం తదిదమణి గృహ్ణాని చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోః భ్రూలతికయోః. చాలా బాగుంటాము. చాలా ఇన్ని రకాల కుట్లు, అల్లికలు, కళలు, చిత్రలేఖనము, ఈ వీణావాదన, సంగీతము, లైట్ సింగింగ్, ఇవన్నిటికీ మీరు నేర్చుకోవడందుకు ఇంత ప్రోద్బలం ఇస్తున్న ఈ పిల్లర్ కుటుంబ స్తంభాల గురించి మాకు పరిచయం చేయండి. తప్పకుండా. మా వారు శ్రవణ్ కుమార్ గారు సివిల్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. తర్వాత పెద్ద బాబేమో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వాడు భారత్ ఫోర్జ్లో ఉన్నాడు. వాడు ఐఐఎం నుంచి ఎంబీఏ చేశాడు. చిన్న బాబు బిడ్స్ నుంచి వాడు డిగ్రీ ఇంజనీరింగ్ చేసినాక వాడు ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నాడు. ఇప్పుడు వాడు జాయింట్ కమిషనర్గా ఉన్నాడు. ఇద్దరు కోడళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఒకళ్ళు చిన్న బాబు ఢిల్లీలో ఉన్నాడు, పెద్ద బాబు పూనాలో ఉన్నారు. పెద్ద బాబుకి 2 అమ్మాయిలు, వాళ్ళు కూడా సంగీతం నేర్చుకుంటున్నారు. తర్వాత చిన్న బాబుకు ఒక బాబు. మా తర్వాత వారసత్వం నిలబెడుతున్నారన్నమాట. చాలా సంతోషం. అలాగే మా వారికి సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్. అంటే ఇంకా నేనేదైనా సంగీతంలో ఏదైనా కీర్తన పాడుతున్నా, వాయిస్తున్నా తను దాని సాహిత్యం లోతుకి వెళ్తారు. దాంట్లో ఇప్పుడు ప్రకాల నిలబడి ఉందంటే ఆయన ప్రకాల కొంచెం 1-2 నుడుగులానండి ప్రకాల. నేను ఈయనకు ఎక్కువ ఇష్టమైన పాట కనుగొంటిని ఉంది, అది కొంచెం వినిపిస్తాను. కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని శ్రీరాముని నేడు కనులారన కామితం బుధిర కనుగొంటిని శ్రీరాముని నేడు కనులారన కామితం బుధిర కనుగొంటిని. మా శ్రోతలకు లలిత సంగీతంలో ప్రవేశం ఉందని చెప్పాను.
లలిత సంగీతంలో ఒక పాటతోటి మనం ముగిద్దాం ఈ కార్యక్రమాన్ని. ఒక పాట పాడి వినిపించండి. యాక్చువల్లీ నేను వోకలిస్ట్ని కాదు, చిన్నప్పటి లలిత సంగీతం పాడేదాన్ని. ఏమైనా కొంచెం ఇటువంటి తప్పులు ఉన్నా కూడా క్షమించండి, ఒకటి మాత్రం ప్రయత్నం చేస్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ పాడడం లేదు, అయినా ప్రయత్నం చేస్తాను. ముజ్జగాలు మ్రోగించగ మురళిని మ్రోగించగా కృష్ణ, ముజ్జగాలు మ్రోగించగ మురళిని మ్రోగించగా కృష్ణ, ముజ్జగాలు శంఖమేళ చక్రమేళ సారథ్యము గేలరా, శంఖమేళ చక్రమేళ సారథ్యము గేలరా, అస్త్రశస్త్ర జాలమెల్ల యమున పారవై జిరారా, ముజగా రోహించగా మురళిని రోగించగా కృష్ణ, ముజగా ఎందుకురా మధురా నగరి, ఎందుకురా ద్వారకాపురి, ఎందుకురా మధురా నగరి, ఎందుకురా ద్వారకాపురి, బృందావని వీడినంత పొందిన సుఖమేమున్నది, బుజ్జగా రోగించగా మురళిని రోగించగా కృష్ణ, ముజగా. శిశుర్వేత్తి పశుర్వేత్తి గానం రసం పణిహి అని అన్నారు పెద్దలు. సంగీతం సామవేదం, సంగీతం నాదమయం. సంగీతానికి శృతి లయలే ప్రాణం. చాలామందికి శాస్త్రీయ సంగీతం అంటే చాలా నియమాలు ఉంటాయి అని అది అర్థమవడం కష్టము అని అనుకుంటారు. కానీ లలిత సంగీతంలోనూ మిగతా అన్ని సంగీతాలలోనూ ఇవి ఉంటాయి. స్వరం లేకుండా పాట ఉండదు కదా. సంగీతంతో మోక్షాన్ని కూడా పొందవచ్చు అని వాగ్గేయకారులు అంటారు. సంగీతం బాధలను మరిపించి మనసును ఉల్లాసపరుస్తుంది, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అటువంటి సంగీతంతో ఈరోజు శ్రీమతి నెల్లుట్ల ఆండాళ్ ద్వారా మనం ఒక శాస్త్రీయ గానం, ఒక వీణ పాట, ఒక లలిత గీతం విని ఆనందించాం కదా. వీణ సరస్వతీదేవి హస్తాభరణం, హస్తభూషణం. ఇది ఒక సప్తస్వర ఝరి. వీణానాదం వింటే మనసులోని కల్మషాలన్నీ హరించుకుపోతాయి అని అంటారు పెద్దలు. మన ఈనాటి అతిథి తంజావూరు బొబ్బిలి వీణలను మీటి మనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించారు. వారికి ధన్యవాదాలు చెప్తూ ఈనాటి ముఖాముఖి ముగించుకుంటున్నాం. మరొక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ రంగరాజు పద్మజ.